రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంటలో పోద్గల్ వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన పెట్రోల్ బంకును ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం కేసీఆర్ నగర్లో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత లబ్ధిదారులు ఆ ఇళ్లలో గృహప్రవేశం చేశారు. మద్దికుంటలో రైతు వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. చీకోడుచు, ముస్తాబాద్, ఆవునూరులో రైతు వేదిక, గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించారు. హరిదాస్ నగర్లో గ్రామ కమ్యూనిటీ హాల్, శ్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనం ప్రారంభోత్సవం చేసిన తర్వాత ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డుకు ఎంపికైనందుకు పాలక వర్గానికి సన్మానం చేశారు. ఈ సంఘాలు ఇంకా పేరు తెచ్చుకోవాలి, ఇంకా బ్రహ్మాండంగా నడవాలంటే మాత్రం మీరు కొద్దిగా ఇండస్ట్రీ వైపు కూడా దృష్టి పెట్టండి. మినీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, బ్రహ్మాండమైన మినీ డైరీ యూనిట్లు పెట్టి అందులో దళితులు, బలహీన వర్గాల పిల్లలకి పెద్దపీట వేస్తూ వారికి అవకాశాలు కల్పిస్తూ బ్రహ్మాండంగా వారికి లోన్లు కూడా ఇస్తాం. ఎందుకంటే సహకార వ్యవస్థ ఇంతకుముందు రవీంద్రరావు గారు మాట అన్నారు, నడిపించేటోళ్ళు చక్కగా ఉంటే సహకార వ్యవస్థ కూడా నడుస్తుంది. పోద్గల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. నేను మళ్ళొకసారి బాబురావు గారికి అభినందనలు చెప్తూ, కానీ ఇక్కడతో ఆగిపోకుండా పొంగిపోకుండా 2 పెట్రోల్ బంకులు కట్టినాం, 4 గోడౌన్లు కట్టినాం అన్నట్టు కాకుండా పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించే మార్గాలు కొత్తవి వెతకండి. పెద్దలు గ్రామంలో ఆహార పరిశ్రమలు పెట్టుకోవాలి, మినీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలి. ఎక్కడెక్కడ పరిశ్రమలు పెడితే మన పిల్లలకు ఉపాధి అవకాశాలు